హరే రామ హరే కృష్ణ. ఈ భాగంలో మనం అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి దుర్వాస మహర్షి రావటం, ముని కోపానికి గురి కాకుండా శ్రీకృష్ణుడు పాండవులను ఎలా కాపాడాడు, వాటి విషయాల గురించి తెలుసుకుందాము. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు ఒక యజ్ఞాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాడు. రాజసూయ యాగమే చేయాలని అతడి ఉద్దేశం. కానీ ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు జీవించి ఉండగా తాను ఆ యజ్ఞాన్ని చేయరాదని బ్రాహ్మణులు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు. దానికి సమానంగా వైష్ణవమనే యాగాన్ని చేయాలని వారు చెప్పడంతో వైష్ణవ యాగం చాలా గొప్పగా నిర్వహించాడు. కానీ ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగంతో పోలిస్తే 16వ వంతైనా లేదని రాజ్య ప్రజలు భావించారు. కానీ దుర్యోధనుడి స్నేహితులు మాత్రం అతడు చేసిన యాగం గొప్పదని కీర్తించారు. యయాతి, మాందాత, భరతుడు మొదలగు చక్రవర్తులు చేసిన యాగాలతో తలతూగుతుందని అన్నారు. రాజసూయ యాగం ఇప్పుడు చేయలేకపోయినా పాండవులను యుద్ధంలో జయించిన తర్వాత తప్పక చేస్తానని, ఆ యుద్ధంలో అర్జునుడిని చంపుతానని మరోమారు కర్ణుడు దుర్యోధనుడికి చెప్పాడు. అర్జునుడిని చంపందే నేను మాంసాన్ని మద్యాన్ని ముట్టను, ఎవరేమి అడిగినా ఇచ్చివేస్తా అని కర్ణుడు సభలో ఘోర ప్రతిజ్ఞ చేశాడు. కర్ణుడి ప్రతిజ్ఞను దుర్యోధనుడు మొదలగు వారు 1000 విధాలా పొగిడారు. ఆనంద పరవశులై చప్పట్లు చరుస్తూ పాండవులను వారు చంపినట్లే భావించారు. అడవుల్లో ఉన్న పాండవులకు కర్ణ ప్రతిజ్ఞ విషయం గూఢచారుల ద్వారా తెలిసింది. యుధిష్ఠిరుడికి ఇది హృదయ కలతే. కర్ణుడు ప్రతాపంపై అతడికి గొప్ప అభిప్రాయం ఉంది. కర్ణుడు సహజ కవచంతో పుట్టినవాడు అయినందున అతడు మహావీరుడే. ఒకరోజు ఉదయం తాను మేల్కొన ముందు ధర్మరాజుకి ఒక కల వచ్చింది. సాధారణంగా కలలు నిద్రకు ముందు కానీ నిద్రావస్థ తర్వాత కానీ వస్తుంటాయి. ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ ధర్మరాజు వద్దకు వచ్చి తమను ఇంకా చంపొద్దని, పాండవులు మరొక అడవికి వెళ్ళాలని మిక్కిలి వేడుకున్నట్లుగా కల వచ్చింది. కలలో ఆ జంతువులు ప్రాధేయపడుతున్నట్లుగా ఏడుస్తున్నాయి. ఆ కలల వల్ల మనసు కరిగి యుధిష్ఠిరుడు తన తమ్ములతో కలిసి మరో అడవికి వెళ్ళాడు. మన పూర్వీకులు కూడా వన్యమృగ సంప్రదాయం నిలబెట్టాలని ఒక నియమంగా ఉండేది. ఒకనాడు దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి కోపగుణం తెలిసిన దుర్యోధనుడు ఋషిని, ఇతర అతిథులను మర్యాద చేసి ఘనంగా సత్కరించాడు. దుర్యోధనుడు స్వయంగా చేసిన ఆతిథ్యం, సదుపాయాల కల్పనకు దుర్వాసుడు ముగ్ధుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. దీంతో దుర్యోధనుడు ఇక తాను సురక్షితుడిని అయ్యాను అని సంతోషించాడు. ఓ మహర్షి, తమరు మమ్ములను కృతార్థులను చేశారు, మా ఆతిథ్యాన్ని దయతో స్వీకరించారు అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి ఒక ఆలోచన కలిగింది. ఆ మహాకోపిష్టి దుర్వాసుని పాండవుల వైపు పురికొల్పితే బాగుంటుందని భావించాడు. ఓ మహర్షి, నా అన్నదమ్ములు అడవిల్లో ఉన్నారు, వారికి కూడా తమ దర్శన భాగ్యం ఇప్పించి వారిని కూడా కృతార్థులను చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు దుర్యోధనుడు. అంతేగాక పాండవులకు ఆహార పదార్థాలన్నీ అయిపోయి అనుకొని అతిథులు ఎవరైనా వస్తే ఏమీ మిగలని పరిస్థితి ఉన్నందువల్ల ఋషీశ్వరుడిని అక్కడికి పంపాడు. దుర్వాసుడికి ప్రజలను పరీక్ష చేయడంలో ఆసక్తి ఎక్కువ. దుర్యోధనుడు కోరిన ప్రకారమే చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ ముని తన పరివారంతో అకస్మాత్తుగా పాండవుల వద్దకు వెళ్తూ, బహు దరిద్రంతో కష్టపడి జీవించే పాండవులు ఈ అతిథులను సత్కరించలేరని, భోజనం కూడా పెట్టలేరని, ఆ కారణంగా ఈ తొందరపాటు గల కోపిష్టి ముని దుర్వాసుడి ఆగ్రహానికి, ఘోర శాపానికి పాండవులు గురవక తప్పదని దుర్యోధనుడు పూర్తిగా నమ్మాడు. మునిని తన సొంతం ఏదైనా కోరుకోవడం కంటే పాండవులను క్లిష్టస్థితిలోకి నెట్టడమే దుర్యోధనుడికి ఆనందం. దుర్యోధనుడి కోరిక మేరకు దుర్వాసముని తన సహపరివారంతో పాండవుల వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి పాండవులు మధ్యాహ్న భోజనం చేసి ముక్తాయాసం తీర్చుకుంటున్నారు. పాండవులు మునిని ఆహ్వానించి గౌరవించారు. మేమిప్పుడే తిరిగి వస్తాము, మేము వచ్చేసరికి మధ్యాహ్న భోజనం సిద్ధం చేసి ఉంచండి, మాకు చాలా ఆకలిగా ఉంది అంటూ త్వరగా శిష్యులతో కలిసి నదికి వెళ్ళాడు. పాండవులు అరణ్యవాస ప్రారంభంలో ధర్మరాజు తపోనిష్టకు మెచ్చి సూర్యుడి ఒక అక్షయ పాత్రను ఇచ్చాడు. ఈ పాత్ర ఎప్పటికీ అంతు లేకుండా ఆహారం ఇస్తుంది. సూర్యుడే అక్షయ పాత్ర ఇస్తూ, మీకు 12 సంవత్సరాల్లో ప్రతిరోజు సరిపోయే ఆహారాన్ని ఇస్తున్నాను, అందరూ భోజనం చేశాక
ద్రౌపది కూడా చేశాక ఈ పాత్ర ఆ రోజుకు మరి ఆహారం ఇవ్వదు. కావున ప్రతిదినము బ్రాహ్మణులు ఇతర అతిథులు ప్రథమంలో భోజనం చేసేవారు, తర్వాతే పాండవులు తినేవారు, చివరన ద్రౌపది తినేది. దుర్వాసుడు వారి వద్దకు వచ్చేసరికే బ్రాహ్మణులు పాండవులు ద్రౌపది భోజనం చేశారు కనుక అక్షయ పాత్ర ప్రభావం ఆ రోజుకు ఉండదు, అంటే ఆహారం అందించదు. దుర్వాస ముని తన శిష్యులతో తిరిగి వచ్చేటప్పటికి భోజనం ఎలా సమకూర్చాలా అని ద్రౌపది ఆందోళనతో ఉన్నది. వంటగదిలో శ్రీకృష్ణుని ధ్యానించింది. ఈ కష్టతరుణంలో తనకు సహాయం చేయాలని, తద్వారా ఋషి ఆగ్రహం నుంచి తనను రక్షించాలని నిశ్చల భక్తితో వేడుకుంది. తక్షణమే శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఆలస్యం చేయకుండా తినడానికి ఏమైనా తీసుకురా, ఆ తర్వాతే ఇతర అంశాలు మాట్లాడుకుందాం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ బహు విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏ మిత్రుని సహాయంతో తాను కష్టం నుంచి బయటపడదలిచిందో ఆ మిత్రుడే శత్రుపక్షాన చేరినట్లు అయ్యాది. ద్రౌపది ఆందోళనతో, అయ్యో నన్నెందుకు ఇలా పరీక్షిస్తావు కృష్ణ? సూర్యుడు ఇచ్చిన అక్షయపాత్ర ప్రభావం ఈ రోజు నేను తినడంతో అయిపోయింది. దుర్వాసముని వచ్చాడు. ఆయన తన శిష్యులతో బయటికి వెళ్తూ తాను వచ్చేసరికి భోజనాలు సిద్ధం చేసి ఉంచాలన్నాడు. నేనేమి చేయాలి? వారు కాసేపట్లో రావచ్చు, నీవు కూడా ఇప్పుడే వచ్చావు, నీకు ఆకలిగా ఉందని చెప్తున్నావు అన్నది. దీనికి కృష్ణుడు, నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు ఆహారం కావాలి కానీ క్షమాపణలు కాదు, ఆ పాత్రను ఇలా తీసుకురా, నేనే స్వయంగా చూసుకుంటాను అన్నాడు. ద్రౌపది ఆ పాత్రను తీసుకుని శ్రీకృష్ణుడికి అందిస్తుంది. ఆ పాత్రలో ఒక కూర ముక్క ఉన్న ఒక అన్నపు మెతుకు అంటుకున్నాయి. ఆ రెండిటిని బహు ఆనందంతో కృష్ణుడు ఆరగించాడు. తాను అశ్రద్ధతో పాత్రలో ఏమీ అంటుకొనకుండా శుభ్రం చేయనందుకు ద్రౌపది సిగ్గుపడింది. పాత్రలో కొంచెం ఆహారం ఉండిపోతే అది వాసుదేవుడు తిన్నాడు. ఆ మెతుకును తిన్న శ్రీకృష్ణుడు ఆకలిపోయి బ్రహ్మానందం పొందినట్లు కనిపించాడు. భీముని పిలిచి, నదికి వెళ్ళి దుర్వాసుడితో ఆహారం సిద్ధమైందని, నీకోసమే వేచి ఉన్నామని చెప్పిరా అన్నాడు కృష్ణుడు. భీముడు ఆందోళన చెందాడు. కానీ కృష్ణుడి పట్ల ఉన్న భక్తి వల్ల వెంటనే దుర్వాసుడు శిష్యులు నదిలో స్నానం చేస్తున్న స్థలానికి వెళ్ళాడు. స్నానం చేస్తున్న అతిథులకు వారికి ఇదివరకున్న ఆకలి తీరిపోయింది, పుష్టి కలిగి ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆకలి కొన్న మనము అమాంతంగా ఆకలి తీరిపోవటం, పుష్టిగా ఉండటం వారికే ఆశ్చర్యం కలిగించింది. భోజనానంతరం కలిగే సౌఖ్యం, ఆనందం వారికి కలిగాయి. శిష్యులు దుర్వాసమునితో ఆహారం సిద్ధం చేయండి, మనమంతా యుధిష్ఠిరుడికి చెప్పి ఇక్కడికి వచ్చాము, కానీ మాకు భోజనం కడుపారా చేసినట్లు హాయిగా ఉంది, మేము ఇంకా ఏమీ తినలేం అన్నారు. ఈ విచిత్ర పరిస్థితికి కారణం మునికి తెలుసు. ముని భీముడితో, మేమందరం ఆహారం తిన్నాము, మమ్మల్ని క్షమించాలని యుధిష్ఠిరుడికి చెప్పు అనంటూ ముని వారి శిష్య బృందం తమ దారిన తాము వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఒక్క మెతుకు తిన్న తర్వాత అనుభవించిన సంపూర్ణత్వాన్ని, ఆనందాన్ని అప్పటికీ ఋషీశ్వరుడితో కూడా అందరికీ సంతుష్టిని, పరిపూర్ణత్వాన్ని ఇచ్చింది. ఇక తరువాయి భాగంలో యక్ష ప్రశ్నలు, వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఏమిటో తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.